ధ్యానం చేసాము. ఆదికాండం నుండి మన దేవుడు ఎవరో, పరిస్థితులు చక్కగా ఉండకపోతే, దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడవకపోతే, దేవుడు కోపం వస్తే మన జీవితాలు తారుమారు చేస్తాడని పోయిన వారం మనము నేర్చుకున్నాం. ఈ పూట మరొక ప్రత్యేకమైన మాట ప్రభు మనతో ఉద్దేశించాడు. అది చదువుకుందాం బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ ఏం రాయబడిందంటే, అతడు నాజీరు అవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకి మోషే ద్వారా చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ అబ్రాహాము నుండి దేవుడు తీసుకుని వచ్చిన సంతానం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు ఇజ్రాయేలీలు. అరణ్య యాత్ర ద్వారా ఐగుప్తు నుండి వారు కానానికి వెళుతున్నారు. అంతవరకు ఎలా బ్రతకాలో, ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోవాలో, ఏ సంబంధాలు ఎలాంటివో, ఏ వస్తువులు తినాలో, ఏ వస్తువులు తినకూడదో, పాప పరిహారార్థ బలి అంటే ఏంటో, అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటో, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. రాజ్యాంగం లేదు వాళ్ళకి. దేవుడు మొట్టమొదటిసారి ఈ భూమి మీద రాజ్యాంగం ఇచ్చింది ఎవరికంటే ఇజ్రాయేలీలకి. ఆ రాజ్యాంగం ఇచ్చేటప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన సంగతిని ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మోషే ద్వారా. అదేంటంటే, ఎవరైనా నా కోసం నాజీరు అవ్వాలి అని అనుకుంటే, ఎవరైనా నా కోసం నాజీరు అవ్వాలి అనుకుంటే, నాజీరు అంటే అర్థం ఏంటయ్యా అని మీరంటే, వ్రతం అని రాయబడింది. నాజీరు అన్న దగ్గర 1 నంబర్ వేసి కింద ఫుట్నోట్లో వ్రతము అని. మౌన వ్రతం చేస్తారు, గుర్తుందా అమ్మా? లేమ్మా, మౌన వ్రతం అంటే ఏం తల్లే? మౌన వ్రతం చేస్తుంటారు కొంతమంది. అంటే ఆ రోజు ఇంక వాళ్ళు మాట్లాడరు, ఏమైనా అడుగు సైకిల్ చేస్తుంటారు. ఏం సైకిల్ చేస్తున్నామంటే మౌన వ్రతం అని చెప్తుంటారు. ఇంకా అన్ని జనులకి వ్రతాలు బాగా తెలుస్తాయి. మనకు వ్రతాలు ఉండవు కదా, కాబట్టి మనకు తెలియదు. మనకంటే దేవుని బిడ్డలకి వ్రతాలు ఉండవు. కొంతమంది అన్ని జనుల్లో నుంచి ప్రభువులోకి వచ్చినప్పుడు ఆ వ్రతము ఈ వ్రతము అని చెప్తా ఉంటారు. మనకు తెలియదు. ఇంకా వ్రతము అంటే అర్థం ఏంటంటే కొన్ని మొక్కుబడులు అని అర్థం. ఒక మాట చెప్పాలంటే ఏందన్నా, కొన్ని మొక్కుబడులు. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి 1వ వచనం చూడండి. సంఖ్యాకాండం 6:1 నుంచి ఏముందంటే, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్ష రస మద్యములను మానవలెను అని. ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక కట్టడ నియమిస్తున్నాడు. మీలో ఎవరైనా, స్త్రీలారా పురుషులారా, మీలో ఎవరైనా నేను యెహోవాకు నాజీరుగా ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటే, ఒక్క మాటలో ఇంకా మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే, మన చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు 40 రోజులు దీక్షలు చేస్తుంటారు. దీక్ష 40 రోజులు. ఎర్రగొడ్లు వేసుకొని కొంతమంది, నల్ల బట్టలు వేసుకొని కొంతమంది, పసుపు బట్టలు వేసుకొని కొంతమంది. దేవుడు అర్థమైంది కదా.
దీక్ష. ఆ 40 రోజులు వాళ్ళు ఏం చేస్తారు? మాంసం తింటారా? దీవెనక్క 40 రోజులు దీక్ష చేసేవాళ్ళు మాంసం తింటారా? వేకుజామున సన్నీళ్లతో కాలువల్లోకి వెళ్ళి దిగి స్నానం చేయాలి. అసలు మన వల్ల అయితే, నా వల్ల అయితే కాదు నాయన. అసలు ఆ టైంలో లేయటమే గొప్ప విషయం. నాకైతే ఆయాసం వచ్చేస్తుంది ముందు, ఆ చలికి ఆయాసం వచ్చేది. చలిలో వాళ్ళు మళ్ళా కాలువలో దిగి నదుల్లో దిగి సన్నీళ్ళు స్నానం చేస్తారు. వాళ్ళ దీక్ష చూడండి. అందుకే భక్తి వాళ్ళ దగ్గర ఉంది, దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆ 40 రోజులు ఇంట్లో చేసిన అన్నాన్ని వాళ్ళు భోజనాన్ని తినరు. స్త్రీ చేత్తో పెట్టిన అన్నాన్ని తినకూడదంట, దేవాలయాల దగ్గర తింటూ ఉంటారు. మీకు అర్థం అవడానికి వ్రతం అనే పదాన్ని చెప్తున్నా మీకు నేను ఈ విషయాలన్నీ కూడా. నాజీరుగా మీరు దేవునికి, యెహోవాకు నాజీరొకటకు మీరు ఇష్టమైతే, ఎవడైనా తన్ను తాను దేవునికి ప్రత్యేకించుకుంటే ఆ వ్రతం మీరు ఎలా చేయాలో అని లిస్ట్ చెప్తున్నాడు ఇజ్రాయేలీలకి, మనకు కాదు, యూదులకి. ఇప్పటికి కూడా వాళ్ళు వ్రతం చేస్తుంటారు తెలుసా? మీరు జూయిష్ ఫొటోస్ కొట్టండి, యూదుల ఫోటోలు కొట్టండి. ఆ యూదుల ఫోటోల్లో ఒకసారి మగపిల్లలకి జడ కనపడుతుంటుంది. జడ ఒక సైడ్ జడలుకుంటారు, ఒక సైడ్ చిన్న జడలుకుంటారు ఇటు దాకా. ఎందుకు అటు జడలుకున్నారంటే వాళ్ళు నాజీరు చేసుకున్నారు దేవునికి, అంటే మొక్కుకున్నారు. మనలాగా 40 రోజులు 50 రోజులు 60 రోజులు కాదు, సంవత్సరాల పాటు మొక్కుకుంటారు దేవుడికి వాళ్ళు. ఇప్పుడు ఇంటికి 7 నుంచి 7 దాకా పెరిగిపోయినాయి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నదే. ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు ఇంటికి వదిలేసాము, మనకు ఏడాదాకా వదులుతాయి, ఏడాదాకా పెరుగుతాయి, ఏడాదా పెరుగుతాయేమో, అంతే కదా. ఇక్కడ దాకా పెరుగుతాయి 5 సంవత్సరాలు వదిలేస్తే. 10 సంవత్సరాలకి కొంచెం ఏడాదాకా వస్తాయి, కడుపు దాకా పొట్ట దాకా. వాళ్ళకి ఏడాదాకా కాదు, కాళ్ళు దాకా ఉంటాయి. అంటే 15 సంవత్సరాలుగా వాళ్ళు యెహోవా దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డారని అర్థం. బిడ్డలారా, మన ప్రక్కల ఇట్లా వ్రతం పూనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్పారు కదా, భోజనాలు చేయరు. మనోళ్ళు 40 రోజులు దీక్షలు చేస్తారు. మనోళ్ళు కూడా లెంట్ డేస్ అంటారు వాటిని. మార్చి నెలలో లెంట్ డేస్, ఉపవాస ప్రార్థనలు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భంలో ఇంకా సిలువని జ్ఞాపకం చేసుకోవడం, ఏడవటం 40 రోజులు. ఆ 40 రోజులు ఏడ్చేంత ఏడుపు ఇంకెప్పుడు ఏడవరు. మనోళ్ళు కూడా 40 రోజులు చెప్పులు వేసుకోరక్క. మనకు లేదు కానీ, మనం ఫస్ట్ నుంచి నేను మీకు అలవాటు చేయలేదు కానీ, కొన్ని సంఘాలు ఇప్పటికి కూడా 40 రోజులు అయిపోయిన దాకా చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. మన క్రైస్తవ సంఘం చెప్తున్నాను నేను. 40 రోజులు నీసు తగలలేరు. యాడ్ నుంచి తెచ్చుకున్నారు ఆ స్వామి దీన్ని అంటే, అవతల నుంచి వచ్చింది ఇక్కడికి. 40 రోజులు నీసు తినరు, చెప్పులు వేసుకొని నడవరు. ఇంకో మాట తెలుసా, మన క్రైస్తవులే మంచి బట్టలు కూడా వేసుకో 40 రోజులు. ఎందుకు అట్టున్నారమ్మా మీరంటే, ఏసే సిలువ వేయబడ్డాడు మా కోసం, ఏసే సిలువ వేయబడ్డాడు మా కోసం, అందుకే చినిపోయిన గుడ్లు వేసుకున్నావా? అవును, మేము 40 రోజులు మంచి గుడ్లు వేసుకోం మేము. సార్ అవును సార్, మన వాళ్ళు చేస్తారా? మన వాళ్ళు ఇటు చేస్తారా? ఒంగోలు చీరాల బోడి మీకు అర్థమవుతాయి. మన పక్క పెంతుకొస్తారు కొంచెం ఎక్కువ బోధ కాబట్టి మన పక్క దాని రాణిలా, ఆ పక్క గుంటూరు చీరాల ఈస్ట్ వెస్ట్ కానీ పోయారంటే మీకు ఇదే పని. ఏసు మాల వచ్చేస్తుంది ఇప్పుడు. ఏ మాల? అన్ని మాలలు ఉన్నాయని ఏసే మాల కూడా చేస్తుంది ఇప్పుడు. తెల్ల బట్టలు, అలాదొక పెద్దది దండ, ఒకటి దండ, సిలువు దండ ఒకటి వేసి చేయిపో 40 రోజులు చేయిపో అని దరివేస్తారు మనల్ని నుంచి. మంచి బట్టలు వేసుకోరు, చినిగిపోయిన బట్టలు, పాత బట్టలు వేసుకొని ఎందుకు అమ్మెట్టున్నామంటే వేసే సిలువ పడ్డాడని ఉంటారు. మంద కాదు కానీ వాళ్ళది దీక్ష. సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళందరూ ఆ 40 రోజులు మానేస్తారు. ముందు తాగే వాళ్ళకైతే మామూలు బాధలు కాదు పాపం. 40 రోజులు దాన్ని మానేయాల. మనోళ్ళు కూడా మానేస్తారు. ఇప్పుడు కొంతమంది కల్తీ అయిపోయి మళ్ళీ తాగేస్తున్నారు అనుకో. వ్రతం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో ఎవరైనా యెహోవాకు ప్రతిష్ఠితుడై తను ప్రత్యేకించుకొని నాజీరగుటకు కోరుకుంటే ఎవరైనా, వారు ఏం చేయాలి తెలుసా? పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం చేయాలి తెలుసా? నెంబర్ 1, ద్రాక్షరస మద్యాలు మానాలి. చూడన్న ఎడల ఇదే ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళలో కూడా వ్రతం చేసేటప్పుడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగరు. ఇది ఆల్రెడీ యేసు మన దేవుడు చెప్పమాట. రెండో మాట, 3వ వచనంలో ఉంది, ద్రాక్షరసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అసలు ద్రాక్ష పండే తగలకూడదంట. ఎవరికి? ఇది మనకు కాదు, ఇజ్రాయేల్ ప్రజలకి. 4వ వచనం, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టిన ఏది తినవలదు. అమ్మో,
అసలు ద్రాక్షకాయ తగలకూడదంట, చూడండి, ద్రాక్ష పండు తగలకూడదంట. 5వ వచనం, ఇది మన పాయింట్. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో, అతడు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో తెలియదు కానీ, అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. ఏ కత్తి? మంగళ కత్తి. అంటే యెహోవాకు, ఇది మన వాళ్ళలో కనపడదులే, అంటే మన వాళ్ళు అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో కనపడదు, కానీ ఇజ్రాయేల్కి దేవుడు చెప్తున్నాడు, మీరు నాజీరగుటకు కోరుకుంటే ఆ దినాలు పూర్తయ్యి మీ మొక్కుబడి పూర్తయ్యేదాకా మీ తలల మీద, పురుషుల తలల మీద మంగళ కత్తి పడకూడదు. అంటే అర్థం ఏంటంటే తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అలా ఉండాలనుకుంటున్నారో అలా వాళ్ళ వెంట్రుకల్ని పెరగనివ్వాలి అని చెప్తున్నాడు దేవుడు. ఆ వెంట్రుకలు పెరగాలి, తన తల వెంట్రుకలను ఎదుగనియవలెనో అని. ఇంకా కిందకి పోతే చాలా విషయాలు రాయబడి ఉంటాయి. వెళ్ళారా, శవాలు ముట్టకూడదని, ఏ శవాన్ని ముట్టకూడదని కూడా రాసి పెట్టుంటారు కింద. ఒకవేళ చనిపోయిన వారిని బట్టి, చనిపోయిన వారిని కానీ ముడితే, తల్లి కానీ తండ్రి కానీ ఎవరిని ముట్టినా కూడా అపవిత్ర పరచబడతాడని, అతడు ప్రత్యేకంగా ఉండే దినాలన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉంటాడు అని పెట్టారా, ఏదేదో మొత్తం మీద అక్కడ రాసి వాళ్ళ లిస్ట్ ఇప్పటికి దీన్ని వాళ్ళు చేస్తారు కదా. పాస్టర్ గారు ఇవన్నీ మాకు ఎందుకు చెప్పారు మీరంటే, ఎందుకు చెప్పానో నేను ఇప్పుడు చెప్తా. న్యాయాధిపతుల గ్రంథం దీంట్లో ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం బిడ్డలారా 13వ అధ్యాయం, 16 కాదు, 13వ అధ్యాయం 5వ వచనం, 16వ అధ్యాయం 17వ వచనం. ముందు 13వ అధ్యాయం చేద్దాం, 5వ వచనం చదువుతాం. 13వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ చదివిన ఎవరి గురించి అంటే దైవజనుడైన సంసోను గురించి. ఎవరమ్మా? దైవజనుడైన సంసోను గురించి. సంసోను వరపుత్రుడు. సంసోను తల్లి పేరు, తల్లి పేరు లేదు కానీ తండ్రి పేరు ఉంది, మానోహ. దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు. వాళ్ళకి వివాహం అయింది, ముసలి వయసు వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు, గొడ్రాలుగా ఉంది. ఇజ్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని ఫిలిస్తీన్ల చేతికి 40 సంవత్సరాలు అప్పగించేసాడు. చితికిపోయారు, దెబ్బలు తిన్నారు, బాధలు పడుతున్నారు. ఆ సమయంలో దేవుడు ఇజ్రాయేలులకి ఒక నాయకుడిని, న్యాయాధిపతిని పుట్టించాలని ఎరిగి, ఇదిగో ఈ ఇద్దరు దంపతుల్ని లైన్లోకి తీసుకొని ఇప్పుడు వారిద్దరికి ఒక బిడ్డనివ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఒకరోజు వాడు పొలంలో పనిచేసుకుంటా ఉంటే, ఆ మానోహ భార్య పనిచేస్తూ ఉంటే పొలంలో దేవదూత ఆమె దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమించాడు, ఇదిగో దేవుడు నీకు ఒక కుమారుని ఇవ్వాలనుకుంటున్నాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసాన్ని కానీ మద్యాన్ని కానీ త్రాగకుండుమో, అపవిత్రమైన దేనిని తినకుండుమో. ఈరోజు నుంచి నువ్వు అట్లా ఉండాలమ్మా. రేపు నువ్వు గర్భవతివై కుమారునికి అంటావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. నాజీరు, నీకు పుట్టబోయే బిడ్డను నువ్వు నాజీరుగా పెంచాలి, నాకు ప్రతిష్ఠితుడిగా పెంచాలి, నాకు వ్రతంలో పెంచాలి నాకని మానోహ భార్యకి తన బిడ్డను ఎలా పెంచాలో కూడా దేవదూత చెప్తున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత బిడ్డ పుట్టింది ఎవరో? సంసోను పుట్టాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆమె ద్రాక్షరసం తాగలేదు, అపవిత్రమైన తినలేదు. ఆమె బిడ్డను కనే వరకు, బిడ్డను కన్న తర్వాత వాడిని కూడా నాజీరుగా పెంచింది చిన్న వయసు నుంచే వాడి తల మీద మంగళ కత్తే పడల. ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంసోను జడ ఎంత ఉంటుందన్నా? సంసోను జడ ఊహించుకోండి ఒకసారి. 40 సంవత్సరాలు తల మీద మంగళ కత్తి వేయకుండా పెంచితే ఎండుకలు ఎంత ఉంటాయి? ఇప్పుడు 15-16 సంవత్సరాల ఆడపిల్లలకే కాళ్ళు దాకా వస్తాయి. ఇది ఎండుకలు బాగా పెరిగితే. ఒకవేళ మన సంసోన్ గారి కానీ ఎండుకలు పెరిగి ఉంటే కాళ్ళు దాకా వచ్చి ఉన్నాయేమో. మంగళ కత్తి వేయిద్దని చెప్పాడు దేవుడు. అది నాజీరు, అదొక వ్రతం, దేవుడు కోరిన వ్రతం అది. సరే పాస్టర్ గారు, ఇదంతా మాకు ఏంది అసలు, మాకేం అర్థం కావట్లా. బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం పేరు ఏంటంటే
తల వెంట్రుకలు కత్తిరించే మంగళ కత్తితో జాగ్రత్త. తల వెంట్రుకలు కత్తిరించే మంగలి కత్తి, తల వెంట్రుకలు కత్తిరించే మంగలి కత్తితో జాగ్రత్త. ఇది అంశం. ఒరే స్వామి, ఏంది నాయన, ఏందేందో చెప్తున్నావు నువ్వు? తల వెంట్రుకలు కత్తిరించే మంగళ కత్తె ఎట్ట కనపడుతున్నావు నీ కంటికి? మంగళ కత్తులు పట్టుకొస్తున్నావేంది ఈ మధ్యకాలంలో నువ్వు? ఒక్కొక్కటి మీకు చెప్తాను బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. సంసోను తల వెంట్రుకలు కత్తిరించలేదు. మంగళ కత్తి చిన్న వయసు నుంచి బిడ్డ మీద పడలేదు. ఇప్పుడు ఆయన యవనస్తుడు, పెళ్లి వయసుకు వచ్చాడు. ఇంచుమించుగా నాకు తెలిసి చాలా పొడవైన జుట్టు ఉంది ఆయనకి. దేవుడు తల వెంట్రుకల్ని ఎదగనీయాలని చెప్పాడు సంఖ్యాకాండంలో. ఇప్పుడు సంసోను గారి తల వెంట్రుకలు పెరిగాయి. బిడ్డలారా, ఈ తల వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే, సంసోను యొక్క బలం ఎక్కడుంది చెప్పండి? సంసోను యొక్క బలం ఎక్కడుంది? తల వెంట్రుకలలో ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంసోను ఎంత బలవంతుడన్నా ఒకసారి చెప్పండి. సంసోను ఎంత బలవంతుడు అంటే నోటితో చెప్పి మాటలు వివరించలేం. సింహాన్ని ఒకే గుద్దాడంతే. దేన్ని? కుక్కనే, సింహాన్నే. కుక్కని మీరు చేత్తో కొట్టండి చూద్దామా? కుక్కని చేత్తో కొట్టి చంపండి చూద్దాం, అసలు మీకు సాధ్యం అవుద్దేమో. జంగు బిల్లుని కొట్టండి, ఇంటైనా కొట్టచ్చా? జంగు బిల్లుని కొట్టచ్చా? జంగు బిల్లుని కొడతారంటే అంటే ఒక్క దెబ్బకేం పడిపోద్దా? ఒక దెబ్బ పడిపోతుందా? 4 దెబ్బలు కొట్టి కింద పడి గుద్ది చంపాల. కుక్కనైతే అసలు మన మాట అది కదా, కరిచేస్తుంది. అవసరమైతే భయపడిందంటే కరిచేస్తుంది. కర్రల్ని, ఆయుధాలను వాడాల కుక్కని చంపాలంటే. కానీ మన దైవజనుడు కొట్టింది ఏందో తెలుసా? సింహాన్ని కొట్టడం కాదు, పై దవడ కింద దవడ పట్టుకొని మేక పిల్లను చీల్చినట్టు చీల్చేసాడంతే. ఎలా సాధ్యం? దేవుని వాక్య సెలవిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీదకి బలముగా దిగి వచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దిగి వచ్చేవాళ్ళక? సంసోను మీదకి పరిశుద్ధాత్ముడు ఆత్మ బలముగా దిగి వచ్చినందున అని రాయబడ్డది బైబిల్లో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీద బలముగా దిగి వస్తాడో ముందున్నది ఎవరైనా తుత్తు నీరుగా నరికేస్తాడంతే. ఒకసారి సంసోను గారి చేతులకి ఇనప సంకెళ్ళు వేశారు, పేనిన తాళ్ళు కట్టారు. ఇనప సంకెళ్ళు లాంటి అనుకోండి. ఆ తాళ్ళు పొరపాటును కూడా తెగవు. ఆ తాళ్ళు మీద పేరు కూడా రాశాడు బైబిల్లో. పేనిన నున్నని తాళ్ళు అని రాయపాడు. ఆ ఢిల్లీలో అడుగుతుంది, నేను ఎట్ట చేయాలంటే తాళ్ళు కొత్త తాళ్ళుతో కానీ కడితే నన్ను పట్టేసుకోవచ్చు. తాళ్ళుతో కట్టేసింది ఆ మనిషి. సంసోను శత్రువులు నీ మీద పడుతున్నాను సంసోను అని లేపింది. ఒక్కసారి ఎందుకు టనడ అంతే ఉన్నాయి కదా, పొడుగ్గా పడ్డాయి. జూలు విదిలించగానే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆవరించింది. బైబిల్ రాయబడింది ఏంటంటే, మనం బట్టలు కుట్టుకునే దారం ఎట్ట దించుతామో మనిషికి సాధ్యం కాని ఆ భయంకరమైన బలమైన తాళ్ళని పేలికల్లాగా తెంపతలు పడేసాడు అంతే. ఒక మానవుడికి అసాధ్యం ఆ తాళ్ళని తెంపడం. ఒకసారి ఏం జరిగిందంటే, ఎన్ని బైబిల్లో ఉన్నాయి. ఆయన ఒక ఇంట్లో పడుకోబెట్టింది ఆమె. సంసోను అయిపోయావు సంసోను అని చెప్తుంది. నిరవంజ చొవ్వలు తీసుకొచ్చి బంధించి ఏదో చేసింది మొత్తం మీద. లేస్తే పారిపోయారు. ఒరే వీడికి శక్తి పోలేదరా, ఆ అరుపులో గుర్తుపెట్టేచ్చరా, అమ్మో చచ్చిపోతా వెంటనే పారిపోయారు. ఆ రాత్రిపూట పోతా ఉంటే ఆ పట్టణానికి పెద్ద గోడ ప్రాకారం అడ్డొచ్చిందంట. అతను పోతుంటే సంసోనికి ఆ ప్రాకారం, తలుపు, ద్వారబంధం అడ్డొచ్చింది. ఏందిరా ఇది నాకు ఎదురొచ్చిందని. ఏది? ఆ ఊరి ప్రాకారానికి పెద్ద ద్వారబంధం. ఇప్పుడు ఇంటికి ఇంత చిన్నవి ఉంటాయి, పెద్ద మెయిన్ గేట్కే ఇంకా పెద్దవి. అసలు అది ఏ గేట్ తెలుసా? ఊరి ప్రాకారం. అంటే ఆ పాత రోజుల్లో పట్టణం చుట్టూ ప్రాకారం కట్టుకునేవాళ్ళు. నాకు తెలిసి 7 నుంచి 30 అడుగులు ఉంటుందేమో ఒక్కొక్క డోరు. మొత్తాన్ని ఎట్టబట్టుకున్నాడు ఏమో. ఆ ద్వారబంధర కమ్ములు ఓడబెరికాడు. ఒక్క మనిషి వాటిని తీలేడు. దాన్ని మొయ్యాలంటే 30 మంది 40 మంది మొయ్యాల. మొత్తం పెట్టుకొని ఎత్తుకెళ్ళిపోయాడు కొండ మీదకి. అది మనుషులు చేసే పనులు కాదయ్యా. సంసోనుని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా శత్రువుల వల్ల కావట్లా. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని ఫైట్ స్టార్ట్ చేస్తే ఎంతమందిని
1000 మందిని కొట్టి కింద పడేసేదాకా మనిషి సైలెంట్గా ఉండాలి. అది మానవ శక్తి కాదు, పరిశుద్ధాత్మని శక్తి. సంసోనికి ఇటువంటి వ్యక్తిని బైబిల్ గ్రంథంలో ఒక్కడనే చూడగలుగుతాం మనం అన్నా. ఇటువంటి బలమైన వ్యక్తిని బైబిల్లో ఇంకెక్కడా చూడం మనం. ఎందుకు సంసోనికి అంత బలం వస్తుందంటే అతడు యెహోవాకు ప్రతిష్ఠించుకున్నాడు. తన తల వెంట్రుకలు ఎదుగుతున్నాయి కాబట్టి ఆ తల వెంట్రుకల మీద దిగి ఉన్న బలం, సంసోను బలము తల వెంట్రుకల్లో దాగి ఉంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దెలీలా ఎప్పుడైతే తల వెంట్రుకలు కత్తిరించేసిందో సంసోను బలము తొలగిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే మంగళ కత్తి అతని తల మీద వెయ్యకూడదు. మంగళ కత్తి పడిందంటే సంసోనున్న బలము తొలగిపోద్ది. బిడ్లరా, ఈరోజు మనం కూడా మన తల మీద మంగళ కత్తి వేయకుండా, ఆ మంగళ కత్తి పడకుండా మనము కూడా జాగ్రత్త పడుదుము గాక. మనకేడ తల ఇంటుకలు ఉన్నాయి పాస్టర్ గారు, సంసోన్ గారికి ఉన్నట్టు జడలు మనకేడ ఉన్నాయి అనుకోపాకండి. అది అక్షరం, ఇది ఆత్మ. అక్షరంతో కూడిన ప్రతి మాటకి ఇక్కడ ఆత్మ సంబంధం అర్థం ఉంది. బిడ్లరా, మీకు ఇంకా అదృఢ చెప్తాను. సంసోను తల వెంట్రుకలు ఎదగాలని, అతని తల మీద మంగళ కత్తి పడకూడదని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు తల వెంట్రుకలు అంటే బలం అని అర్థం. చెప్పండి, తల వెంట్రుకలు అంటే బలం. బిడ్డరా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి దేవుడు బలం ఇచ్చాడు. ఈరోజు ఈ రాత్రి ప్రార్థన స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక బలం ఇచ్చాడు. మనందరికీ ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క విషయంలో బలం ఉంది. మనందరం బలవంతులమే. బిడ్డరా, ఈ బలానికి సాదృశ్యమైనటువంటి వెంట్రుకలు కత్తిరించాలని మంగళ కత్తి ఎదురు చూస్తూ ఉంది. మంగళ కత్తి పడిందా, మనం ఏ విషయంలో అయితే బలవంతులుగా ఉన్నామో ఆ విషయంలో మనం బలహీనలైపోయి మొత్తం పోగొట్టేసుకుంటాం. మీకు అర్థమయ్యేదానికి బిడ్డరా, మనం ఏ విషయాలు బలవంతుగా ఉన్నామో తెలుసా? ఒక్కొక్కరు చెప్తాను చూడండి. కొంతమందికి బలం ఏంటంటే ప్రార్థన ఆత్మ అనే బలం ఉంటుంది కొంతమందికి. చెప్పండి, ఏ ఆత్మ? పాస్టర్కి ఏ బలం ఉంది చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థనలో కూర్చుంది అనుకో, నాకు తెలిసి నేను పాస్టర్మలో చాలామంది ఏడ చూడాల 24 గంటల ప్రార్థనలో కూర్చోటి పూరి ఆడవటం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకన్నా నాకు ఈ సర అనిపిస్తుంది. నాకు కూడా నన్ను కూడా వదిలేసి నాకు కూడా అనవేదు, నన్ను పట్టించుకోవద్దు, అమ్మాయి రా అమ్మాయి భోజనం వేద్దు, నువ్వు కూర్చుంటే ఇదే పని. ముందు భర్తకు చేసి ప్రార్థన చేసుకోమన్నాడు అమ్మాయి, దేవుడు రా అమ్మాయి అని నేను అరస్తూ ఉంటా. అదే మీరు చేయండి, ఆ విధంగా మీరు చేయలేరు. దేవుడు పాస్టర్మకి ప్రార్థనాత్మ అనేది బలంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాస్టర్మ గారు బలం ఏంది? ప్రార్థనాత్మ. కొంతమందికి బలం ఏంటో తెలుసా? దయగా మాట్లాడేది ఒక బలం. ఎలా మాట్లాడేది? దయగా మాట్లాడేది ఒక బలం. కొంతమంది నోరు తెరిస్తే అక్క నీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది అక్క, ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే నా బాధ అంతా పోయిందక్క, అందుకే నేను ఎత్తుకుంటా వస్తానక్క, నువ్వైతే నాకు ధైర్యం చెప్తావు బాగానే. వీళ్ళందరితో మాట్లాడుతుంటే నేను మెంటలో చేస్తుందక్క, మా అక్క ఎక్కడుందని ఎత్తుక్కుంటా వచ్చాను నేను, నీ నోటి మాట నాలో ఉన్న బాధనంతా తీసేసిందక్క. ఈ దయగా మాట్లాడే కృప ఇంకొకరికి ఉండదు. మా డాడీని మీలో కొంతమంది చూస్తుంటారు, నాన్నని చూశారు చాలామంది. డేవిడ్ వాళ్ళకి బాగా పరిచయం మా డాడీకి ఉండే బలం చెప్పమంటారా? మా డాడీకి ఉండే బలం ఏం చెప్పమంటారా? ఒరే బంగారా, ఒరే నాయనా, ఒరే చెల్లిలా, ఓ అమ్మో అంటాడు డాడీ అంటాడు. ఆ మాటలు కానీ విన్నారని ఎవరన్నా కానీ. మన కల్తీ కాలనీ శాంతిరాజ్ అన్న, శాంతక్క, ఈరోజు ముతుకులు మందిరికి వచ్చింది కదా శాంతక్క. ఆ శాంతక్క ఒకసారి డాడీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు కట్టుకుంటుంటే ప్రార్థన చేసిపోయారు. డాడీ సంగమ్మ, ఒరే బంగారు, అబ్బా అవునరా తల్లా అన్నాడు. మాట్లాడి నాయన అక్కతో మాట్లాడాడు డాడీ. అంతా వెళ్ళిపోయి మేము లాస్ట్లో డాడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఆటోలో, మేము ప్రార్థన చేసిపోతున్నాం. సార్ పెద్ద సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఒరే బంగారా అంటే అసలు ఎట్టయిపోతుంది సార్, అసలు అదొక రకమైపోయాను సార్ నేను అసలు. శాంతక్క, నా జీవితంలో నేను బంగారాన్ని పిలవలేనక్క, నాకు ఆ కృప లేదక్క నాకు. డాడీ బలమేంటో తెలుసా? డాడీకి దేవుడిచ్చిన ప్రేమ గల వాక్కు. అదే కానీ మైకు బాంధవ్యానికి ఇచ్చాడు అనుకో, ఇప్పుడు మన మధ్యలో ఏమనుకుంటున్నారు మీరు అంటారు. ఇంకా మనకు లేదు, వేస్ట్ మాటలు. ఏంది ఈ విధంగా మాట్లాడుతున్న తిమ్మోతన్న బాంధవ్యన?
చేస్తారా మీరా, మా ఉంటారా మీరా, చేస్తారా మీరా, ఏమనుకుంటారు మీరు. కొంతమందికి ఆ కృప లేదు. అది బలమన్నా, అది నోటి మాట, నోటి ప్రేమ గల మాట అనేది కూడా ఒక బలమే. దేవుడు మనకి ఇచ్చిన బలం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తుమ్నే సంజే మైకో తుమ్నే సంజేకే వినండి మర్యాదగా. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక బలాన్ని ఇచ్చున్నాడు. నాకేం లేదు సార్ అనబాకండి. అదేందో గుర్తుపట్టు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకరికి ప్రార్థనాత్మ అనే బలం, ఒకరికి ప్రేమ గల వాక్కు అనే బలం. వారు నోరు తెరిస్తే చాలు కరిగిపోతారంతే, కరిగిపోతారంతే. మా డాడీకి ఇచ్చిన వరం నాకెందుకు, నాకు ఇలా దేవుడు తల్లే అదొకటి తప్ప నాకు ఇంకా చేత కాదు, నాకు రాదమ్మా, ఎందుకమ్మా లేనిపోవడం మాటలు చెప్పుకోవడమా. నాకు ఇలా మా డాడీకి ఇచ్చిన ప్రేమగల వాక్కు. తర్వాత ఇంకొంతమంది బలం ఏంటంటే, ఇంకొంతమందికి కుటుంబంలో ఐక్యత అనే బలం. ఏ బలం? కుటుంబంలో ఐక్యత. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, లేకపోతే మామ, అత్త, తల్లి, తండ్రి అందరూ ఎంత ఐక్యంగా ఉంటారంటే కొన్ని కుటుంబాల్లో అసలు ఇళ్ళల్లో ఒక తూగు కూడా రాదా అనిపిస్తుంది మనకి. వీళ్ళ కుటుంబాల్లో గొడవలే రావా? ఏంటి ఇంత క్షేమంగా, ఇంత సంతోషంగా ఉంటారు? అసలు వీళ్ళు ఎప్పుడు తిట్టుకున్నట్టు మేము చూడలా. కోడలు, అత్త, మామ, అల్లుడు ఇంత కలిసిపోయి మరి కొడుకు తండ్రిలాగా ఉన్నారు ఏంది అల్లుడు మామ, కూతురు తల్లిలాగా ఉంది అత్త కోడలు. అసలు గొడవలు చేయట్లే వీళ్ళకే. ఈ ఇల్లు ఎంత బాగుంది నాయన, ఎంత సంతోషంగా. మీకు విషయం తెలుసా? ఆ ఇంటికి దేవుడిచ్చిన బలం ఏంటంటే ఐక్యత అనే బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కుటుంబం సాల్లు అన్నారా, హల్లెలూయా అన్నారా? ఆ కుటుంబానికి ఇచ్చిన బలం ఏంది? ఐక్యత. భార్యాభర్తల మధ్య ఐక్యత, బిడ్డల మధ్య ఐక్యత, అత్త కోడల మధ్య ఐక్యత. కొన్ని కుటుంబాలకి దేవుడు ఐక్యత అనే బలం ఇచ్చి ఉంటాడు. కొన్ని కుటుంబాలు 24 గంటల తగులే. ఆ కుటుంబ ఐక్యత అనే బలం లేని వాళ్ళని చూడండి. వీళ్ళు వాళ్ళని తిట్టి, వాళ్ళు ఏళ్ళని తిట్టి, వీళ్ళు ఏళ్ళని తిట్టి, ఈ ఇంట్లోంచి బయటికి ఏరు కాపురం పెడతావా పెట్టవా, ఇదే పని. ఆ ఆత్మ లేనోళ్ళు, ఆ బలం లేనోళ్ళు ఏడ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? ప్రార్థనాత్మ అనే బలం, ప్రేమగల వాక్ అనే బలం, కుటుంబంలో ఐక్యత అనే బలం. 4వది, కొంతమందికి ఒక బలం ఉంటుంది. కొంతమంది బలం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు దాకా గత 10-15 సంవత్సరాలుగా ఏదో 1-2 ఆదివారాల మందిరం కాకుంటారు, కానీ ఈనాటికి దేవుని మందిరాన్ని విడవకుండా అంటి పెట్టుకొని క్రమంగా ప్రతి ఆదివారం వచ్చి దేవుని స్తుతించడం కూడా ఒక బలమే. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్నిదే క్రమంగా దేవుని మందిరానికి రావడం కూడా ఒక బలం. అందరు రాలేరు దీనికి, అందరు కూడా రాలేరు. ఆ బలం లేదనుకో మనకి, ఆ విషయంలో బలం లేదనుకో, అయ్యేం పోతాంలే అబ్బా, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, ఈజీగా మానేస్తారు మందిరాలు, ఈజీగా ఆగిపోతారు. వాళ్ళు 10 సంవత్సరాలు దేవుడిని నమ్ముకుంటే 1 సంవత్సరం కరెక్ట్గా వచ్చుంటారు. మొత్తం లెక్కేసే సంవత్సరం 52 ఆదివారాలు వచ్చుంటారు అంతే. మిగతా అంతా గాలికి. దేవుని మందిరాన్ని ప్రేమించి క్రమంగా దేవుని మందిరం రావడం కూడా ఒక బలం. తమ్ముడా చూడు, ఇంకొకరికి ఏ బలం? ఇంకొకరి బలం ఏంది? దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కొంతమంది చాలా పర్ఫెక్ట్గా ఉంటారన్న. కొన్ని కుటుంబాలు ఉంటాయి తల్లా, దేవుడికి తీసిన తర్వాతే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మీరు చూసుకోండి, అక్కడక్కడ గుర్తుపట్టండి. వాళ్ళకి దేవుడిచ్చిన బలం అది. ముందు దేవుడి సొమ్ము తీసి దేవుడికి అప్పగించిన తర్వాతే అప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండడం కూడా ఒక బలము. దీవెనక్క ఉన్నావా ఇక్కడ? దేవుని సొమ్ము దేవునికి బలంగా క్రమంగా ఆయన సొమ్ము ఇచ్చే విషయంలో ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు, ఎంతో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకైనా తగ్గించుకుంటారేమో కానీ దేవుని సొమ్ము పొరపాటును తాకరు. ఇది వాళ్ళకి బలం. దేవుని నామని మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పాను? ప్రార్థనాత్మ అనే బలం, ప్రేమగల వాక్ అనే బలం, కుటుంబాల ఐక్యత అనే బలం, మందిరానికి క్రమంగా రావడం అనే బలం, దేవుని సొమ్ముని నమ్మకంగా ఇచ్చే విషయంలో బలం. బిడ్డరా, ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 ఇక్కడ కూర్చున్న మీకు ఏ బలం ఉంది? కొంతమంది చూడండి, దశంభాగం అనే పదం వినబడిందంటే చెవులకి సీమల పామల బాగా ఉంటుంది. ఊరికే చెప్పాకండి వాక్యమా అని చెప్తుంటారు. అంటే వీళ్ళకి ఆ బలం లేదని అర్థం. మనం దేవునికి ఇవ్వాలమ్మా అన్నాం అనుకో, సీమలు పాములు పాకినట్టు ఉంటుంది ఒంటి మీద. అది వాళ్ళకి ఆ విషయంలో కృప లేదన్నమాట అర్థం. కానీ కొంతమందికి ఆ మాటలు నచ్చుతుంటాయి. మాట్లాడు ప్రభు, నేర్చుకుంటాను, తెలీదు ప్రభు, చెప్పు ప్రభు అని అంటుంటారు. బిడ్డరా, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన బలం. ఇంకొంతమందికి బలం ఏంటి తెలుసా? ఇంకొంతమందికి బలం ఏంటి? ప్రభువా,
నేను కలలో కూడా పాపము చేయనంత పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళలో కూడా పాపం చేయనంత పరిశుద్ధత, దేవదూత వంటి పరిశుద్ధత కావాలి ప్రభు అని కళ్ళు కూడా తప్పిపోకుండా, నోటి మాటలు తప్పిపోకుండా తమ్మును తాము జాగ్రత్త చేసుకొని చాలా పవిత్రంగా బ్రతుకుతుంటారు కొందరు. అందరు కాదు, కొందరు. ఈ పవిత్రత, పరిశుద్ధత అనేది వాళ్ళ బలం. సంఘంలో 100 మంది ఉంటే 100 మంది, 2, 3, 2, 3 వ్యక్తులు చాలా పవిత్రంగా కనపడతారు మనకి. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన బలం. అట్టగాని ఇతరులు ఉండకూడదని కాదు, చేయలేరని కాదు, వాళ్ళకి దేవుడు ఆ విషయంలో బలం ఇచ్చాడు. సంసోను బలము అతని తల వెంట్రుకలు. సంసోను బలం ఎక్కడి నుంచి వచ్చింది? అతని తల వెంట్రుకలు వచ్చింది. మన బలం ఏంది? ప్రార్థనాత్మ మన బలం, పాటలు పాడడం మన బలం, ప్రార్థన చేసే ఆత్మ మన బలం. కూర్చుంటే 2 గంటలు ఏమంతే బిడ్డరా. ఇప్పుడు మంగళ కత్తి వేయొద్దు అన్నాడు దేవుడు. మంగళ కత్తి వేయకపోతే ఇంటికి ఏమవుతాయన్న రోజు రోజుకే పెరగతాయి. అంటే మన బలము నానాటికి పెరిగి అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము నానాటికి పెరిగి అభివృద్ధి చెంది ఒకనాటికి బలాభివృద్ధి నొందాలా. వెంట్రుకలు కత్తిరించకూడదు, బలాన్ని కత్తిరించకూడదు, బలాన్ని కట్ చేయకూడదు. బలము నానాటికి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధత, పవిత్రత అనే బలం కొందరికి దేవుడు ఇచ్చాడు. ఇక లాస్ట్ మాట చూస్తే బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ మాట, కొంతమందికి దేవుడిచ్చిన బలం ఏంటంటే తగ్గించుకోవడంలో నంబర్ 1 అన్నవాళ్ళు. దేంట్లో తల్లే? తగ్గింపు జీవితం అనే బలం. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రాల మాటలు, గొప్పల మాటలు చెప్పుకోరు. దేవుడి దయ అన్న, ఏదో ఈ జీవితం అన్న, ఏదో జీవితం అక్క, మా దేవుని లెక్క, దేవుని కృప, అసలు ఇట్టున్నామంటే దేవుడి దయ్యక్క. ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలన్నీ ఎవరికి కావాలక్క? ఏదో బతకాలి కాబట్టి చేసుకుంటున్నాం, కానీ నా దేవుడు లేకపోతే నేను ఏమైపోయిండేవాడిని అక్క, నా దేవుడు లేకపోతే నేను ఏమైపోయిండో అన్న. ఈ స్థితి, ఈ సౌభాగ్యం దేవుడు ఇచ్చిందన్న, సమస్త మహిమ దేవునికే చెందాలన్న. అన్న మమ్మల్ని పొగడొద్దన్న, దేవునికే సమస్త మహిమన్న, మా దేవుందన్న. ప్రతి విషయంలో తగ్గించుకుంటూ ఉంటారు. ఇలా తగ్గింపు జీవితం కూడా కొంతమందికి బలంగా ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏముంది బలము? ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి మీ బలం ఏందో. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. పాటలు పాడడం నీ బలమా? నువ్వు పాటలు పాడితే ఇంకో పాట పాడక్క అని చెప్తారు, అది నీ బలం. ఒక పాట పాడేవనుకో, ఇంకో పాట పాడన్నా ఏముందన్నా నీ స్వరం వస్తుందా? నీ గొంతు తింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి అక్క, ఇంకొక పాట పాడదు. కొంతమంది పాట పాడారు అనుకో, ఆహవయ్య ఊర్లో కుక్కలను వస్తున్నాయా, సాలుగాని పడిందే అనిపిస్తుంది. అంటే సార్ మమ్మల్ని తిడుతున్నావు నువ్వు. గార్ధప స్వరం అంటారు కొంతమంది. గార్ధప స్వరం అంటే ఏందన్నా? గాడిద గొంతు అని అర్థం. గాడిద ఎట్ట అరుస్తుంది అంటే బిడ్డలారా, నవ్వుతున్నాను అనుకో బాగా. దేవుడు వరం ఏమన్నప్పుడు ఇంక మనం గమ్ముకుండాల్సింది తప్పదు. ఇంకా వరం ఇచ్చిన వాళ్ళు పాడతారు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే వరం లేని వాళ్ళు కూడా మైక్ కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు. పాడే గొంతు లేకపోయినా కూడా ఇస్తారా ఈరా నాక ఆరాధనలో నాకు పాట ఇవ్వాల్సిందే, ఈకపోతే ఒప్పుకో నేను. ఆ వరం లేని వాళ్ళు కూడా పోటీలు పడి కొట్టుకుంటున్నారు. నాకు లోపల నవ్వు వస్తుంటుంది. నేనేం చెప్పలేను నాయన, నువ్వే నడిపించుకో ఈ ప్రపంచ, ఈ జనాభా నా వల్ల కావటం లేదు తండ్రి. ఆశ, అపేక్ష. అన్నా నీ వరమేంది, నీ బలమేంది? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనుండే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మన నోట్లోంచి వచ్చే మాటలు వాళ్ళకి ఏడుపు తెప్పిస్తూ ఉంటాయి. ఏ బలం లేకుండా నువ్వు దేవుళ్ళ బతకటం వ్యర్థం అసలు. నీకు ఇచ్చిన బలం ఏందో ముందు నువ్వు గుర్తుపట్టాలా యేసునామంలో. ఆమె చెప్పిన గట్టిగా. మందిరానికి 2 నెలల నుంచి ఆగిపోయిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఒక్క 10 నిమిషాలు వాళ్ళ ఫోన్లో మాట్లాడినా, దగ్గరికి వెళ్ళి మాట్లాడినా నెక్స్ట్ వారం మందిరికి వస్తారు వాళ్ళు అంతే. పాస్టర్ వచ్చినా కూడా నేను రానని చెప్పిన వాళ్ళు నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే మందిరికి వచ్చేస్తారు. ఆ అక్క వచ్చి మాట్లాడిన తర్వాత నేను చేసిన చాలా తప్పు అనిపిస్తుందన్న, నాకు నేను పాస్టర్ని బట్టి రాలేదు కానీ ఆ అక్కను బట్టి వచ్చి అని చెప్తారు కొంతమంది. అక్క, అన్న, తమ్ముడా, చెల్లా, అమ్మా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బలాన్ని ఇచ్చి ఉంటాడు. నీ బలం ఏందో నాకు తెలియదు. ప్రభువుని అడుగు, చెప్తాడు నీకు. ఆల్రెడీ నీకు అర్థమైపోయి ఉంటుంది. నీ నోటికి ప్రేమగల వాక్కు ఇచ్చాడా, పాట ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, తగ్గింపిచ్చాడా, పరిశుద్ధత ఇచ్చాడా, ఐక్యత అనే బంధం, ఐక్యత బంధం నీకు ఇచ్చాడా, కలుపుకునే వరం,
అందరితో అవలీలగా కలిసిపోయే వరం. చిన్న పెద్ద ధనిక పేద కులము ఎన్ని లేకుండా అందరిలో ప్రేమ కలిసిపోవటం కూడా ఒక బలమే. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం నా ఎక్కతో ఎక్కువ ఉంటున్నాను, ఆ ఎక్కలు ఎవరికి తెలిసి నీకా, ఎందుకు వాళ్ళు ఇంత ఎక్కువ ఉంటున్నావు, వాళ్ళ మనవాళ్ళు కాదు అసలు, ఏంది నువ్వు వాళ్ళ దగ్గరికి ఉంటావు అంటే ఈ మనిషికి జీడబట్టింది, ఈ మనిషికి ఆ బలం లేదు. ఇట్లా మాట్లాడే మనిషికి కొంతమంది ఉంటారు ఏమి చూడరు. మనం అందరూ యేసు రక్తం కడగబడి వాళ్ళమే, మనం దేవుని పోలికలు పుట్టిన వాళ్ళమే, మనకి కులాలు ఇవన్నీ ఏమి లేవు అని ఎంత పేదబెడుతోనైనా ఎంత ధనికుడితోనైనా వాళ్ళు లేలుగా కలిసిపోయి అందరిని ఒక చోటు చేర్చుకుంటారు. ఇదొక బలం. ఇట్లా ఒక్కొక్కరికి దేవుడు కొన్ని బలాలు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తానని తెలుసా, దేవుడు నీకు ఏదైతే బలముగా అనుగ్రహించాడో వాడున్నాడు ఒకడు ముఠా మేస్త్రి, వాడు మంగళ కత్తి పట్టుకొని వచ్చి దేవుడు నీకు ఏదైతే బలముగా ఇచ్చాడో ఆ బలము నానాటికి అభివృద్ధి కానివ్వకుండా దెలీలా సంసోను ఎంట్రుకలు కత్తిరించినట్టుగా సైతానుగాడు నీ బలాల్ని నా బలాల్ని కత్తిరించాలని చూస్తున్న దినాలలో మనం ఉన్నాము. కాబట్టే నీ తల వెంట్రుకలను కత్తిరించే మంగళ కత్తితో జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన తల వెంట్రుకలు కత్తిరించే మంగళ కత్తిని పట్టుకొని తిరుగుతున్నాడు ముఠా మేస్త్రి. వాడికి మన తల వెంట్రుకలు దొరకకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందుము గాక. వాడు మన తల వెంట్రుకలు ఎప్పుడు కత్తిరిస్తాడంటే దెలీలా తొడ మీద పడుకొని నిద్రపోయిన సంసోనులాగా కనుక ఏమరపాటుగా పడుకున్నావా, ఏమరపాటు నిద్రపోయావా, కాస్త మత్తుగా ఉన్నావా, కళ్ళు తెరిచే లోపల బోడిగుండు. ఏ గుండు? బోడిగుండు అంతే. ఇప్పుడు కొంతమంది చెల్లెళ్ళు ఉంటారు, ఎంత చక్కగా ఉంటారని చూసి దానికి ఈ మొక్కుబళ్ళు కోసం పోయి వస్తారు పాపం. అసలు ఇంక చూడలేం తల్లి, మళ్ళీ వాళ్ళకి ఎంటుకలు వచ్చిందాక మళ్ళీ మనం చూడలేం, ఇంకా అందం పోగొట్టేసుకుంటారు అందాన్ని. దేవుని దృష్టిలో సుందరంగా నీ వెంట్రుకలు పెరిగిపోతే దేవుడికి ఎంత సుందరంగా కనపడుతున్నావంటే, నిద్ర మత్తుగా నుండిందా, మత్తులో ఉన్నవా, గుండు చేసి పడేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంక అద్దంలో కూడా మనం చూసుకోలేము ఇంకా ఆత్మీయంగా. కాబట్టి మన బలమును కత్తిరించే సాతాను మంగళ కత్తిని పట్టుకొని తిరుగుతున్నాడు నీ బలాలని తీసేయాలని. నీకు ఏ విషయంలో బలం ఉందో ఆ బలాన్ని కట్ చేసి నేను బలహీనుడిగా మార్చి సమాజానికి సంఘానికి దేవుడికి పనికి రాకుండా ఒక నిష్ప్రయోజనమైన పాత్రగా నేను పక్కన పడేయాలని సాతానుగాడు పనిగట్టుకుని ఎవడిని మృంగుదునని గర్జించిన సింహం వల్ల తిరుగుతూ ఉండగా వాడి మంగళ కత్తికి దొరకకుండా మెలకువగలిగి మన జీవితాన్ని మన బ్రతుకుని దేవుడు మనకిచ్చిన బలాలని కాపాడుకొందుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దినదినము మన బలాలు నానాటికి అభివృద్ధి పొంది బలాభివృద్ధి పొంది శ్రేష్టమైన సియోనుకు మనం చేరుకునేలాగా ప్రభువు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. అర్థమైందా? సంసోను తల వెంట్రుకలు దేవుడు మనకిచ్చిన బలానికి సాదృశ్యం. సంసోను బలము తల వెంట్రుకల్లో దాగున్నట్లుగా మన బలము కూడా ఆయన తల వెంట్రుకలు మనకు బలం సాదృశ్యం. దేవుడు మనకి ఏ బలాలు ఇచ్చాడో కూడా మీకు చెప్పా బిడ్డ. ఒకవేళ నీకు ఏ బలం ఇచ్చాడో నీకు అర్థమైపోయింది. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని రోజు రోజుకి తల వెంట్రుకలు ఎదగనియాలి కానీ కట్ చేయకూడదు, మంగళ కత్తి వేయకూడదని దేవుడు మాట్లాడాడు అక్కడ. ఆ రీతిగా జాగ్రత్త పడే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఇప్పుడు మంగళ కత్తి అంటే ఏంటో మీకు చెప్తా చూడండి. కత్తెర అంటే కూడా చెప్పాలి మీకు. సాతానుగాడు కత్తిరి తీసుకుని వస్తాడు. కత్తిర అంటే అర్థం ఏంది? కత్తిరిని ఎట చేయాలి? ఒకసారి ఏషియా గ్రంథం తిండి. ఏషియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. ఏషియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. మంగళ కత్తి ఏంటంటో చెప్తాను మీకు నేను. ఏషియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఏముంది? ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి, ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి, యూఫ్రటీస్ నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత, కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను. ఇక్కడ దేవుడు మంగళ కత్తిని ఎవరితో పోలుస్తున్నాడంటే అష్షూరు రాజు. యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత అనగా అష్షూరు రాజు చేత తల వెంట్రుకల్ని కాళ్ళ వెంట్రుకల్ని క్షౌరము చేయించును, అది గడ్డము కూడాను గీచివేయును. లాస్ట్కి మంగళ కత్తి గడ్డం కూడా గీసేస్తుందంట. కాళ్ళ వెంట్రుకలు కాళ్ళ వెంట్రుకలు తీసేటిపోయింది ఏమో.
కాళ్ళల్లో ఉన్న బలాన్ని కూడా తీసేస్తుంది. ఈ మంగళ కత్తి గడ్డం కూడా గీసేస్తుందంట. మంగళ కత్తిని వదిలేయమంటే మొత్తాన్ని గుండు షేవ్ చేసి పడేస్తుంది. మంగళ కత్తి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అష్షూరు రాజు. బిడ్డలారా, ఇక్కడ అష్షూరు రాజుని మంగళ కత్తితో పోలుస్తున్నాడు. ఒకసారి ఇదే యెషయా గ్రంథంలో ఇంకో వచనం కూడా చూడండి. ఈ అష్షూరు రాజు దేనికి సాదృశ్యం చూడండి. ఇదే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం 16వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం 16వ వచనం ఏముంది? కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతనిని శిక్షింతును. సాతానుగాడు మంగళ కత్తి తీసుకొచ్చి మన తల వెంట్రుకలు కత్తిరిస్తాడు. మంగళ కత్తిని అష్షూరు రాజుకు పోల్చాడు దేవుడు. ఇక్కడ అష్షూరు రాజులో ఏమున్నాయంట? ఇక్కడ హృదయ గర్వం, అహంకారపు చూపులు. చెప్పాలి, అష్షూరు రాజులు ఏమున్నాయన్నా? హృదయ గర్వం, అహంకారపు చూపులు. కాబట్టి ఈ అహంకారపు చూపులను బట్టి, హృదయ గర్వాన్ని బట్టి అదిగో అష్షూరు రాజుని నేను శిక్షిస్తాను అని ఇక్కడ రాయబడింది. ఎలా శిక్షిస్తాడు? అష్షూరు రాజుని ఎలా శిక్షిస్తాడు? 16వ వచనంలో ఉంది. ఎలా శిక్షిస్తాడంటే, ప్రభువును సైన్యులకు అధిపతి యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగము పంపును అని రాయబడింది. దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే బలిసి ఉండేవాడు. అష్షూరీయులు బలిసి క్రొవ్విన వారిలాగా బలంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే క్రొవ్వి బలిసి హృదయ గర్వం ఎక్కువైపోయింది. గర్వం ఎక్కువైపోయింది వీళ్ళకి. అష్షూరు రాజు సైన్యానికి గర్వం పెరిగిపోయింది, హృదయ గర్వం పెరిగిపోయింది. అష్షూరు రాజుకి అహంకారపు చూపు పెరిగిపోయింది. ఈ అహంకారపు చూపు, హృదయ గర్వాన్ని బట్టి దేవుడు అంట ఈ అష్షూరు రాజుకి సైన్యానికి క్షయరోగం చేత మొత్తే శిక్షిస్తానని చెప్తున్నాడు. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన బలాల్ని కత్తిరించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన బలం, అది నీకు ఏ బలం ఇచ్చాడో ఆ బలాన్ని, తల వెంట్రుకల్ని, సంసోను తల వెంట్రుకలు కత్తిరించిన మంగళ కత్తిలాగా సాతానుగాడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మన బలాన్ని కత్తిరించే మంగళి కత్తి పేరు ఏం పేరో తెలుసా? హృదయ గర్వం. నీ జీవితంలో హృదయ గర్వం పనిచేస్తే ఆ హృదయ గర్వం అనే కత్తెర దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని కత్తిరించేస్తుంది. దేవుడు మనకి మన బలాలు కత్తిరించడానికి సాతాను వాడుకునే మంగళ కత్తే అహంకారపు చూపు. అంటే ఇక్కడ ఎవరన్నా ఒకవేళ ఉన్న బిడ్డల్లో నాకు ఏమీ బలం ఉందో నాకు అర్థం కావట్లేదు సార్, అసలు నాకు ఏ బలం ఉందో నాకే తెలియట్లేదు సార్ అని బాధపడుతుంటే, బిడ్డ ఒకవేళ అది నీ బలం ఏంటో నీకు తెలిసే ముందు అసలు నీ జీవితంలో ఈ రెండు ఉన్నాయేమో ఒకసారి చూసుకో. ఏందది? గర్వం, హృదయ గర్వం, అహంకారపు చూపు. బైబిల్ రాయబడింది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు. ఇంట్లో తినడానికి లేకపోయినా కూడా నోట్లో గర్వం నాట్యం ఆడుతుంటారు కొంతమందికి. నాట్యం ఆడతారు. అదే దాని సంగతి నాకు చెప్తావింది. ఈడా వాడు ఈడు, ఎవరైనా పట్టుకో, ఈడు వాడు వాడు ఈడనే. నువ్వు యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన తర్వాత నీ పొరుగు వాడిని ఈడు వాడు ఆయనను కూడా అనకూడదు మనం. అమ్మో ఈ మధ్య ఆయన అసలు మాట అంటదమ్మా ఆయన అన్న కూడా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సున్నితమైన మనసు కలిగిన వాడు, సెన్సిటివ్. ఆయన మనలో ఉండాలంటే, ఆయన మన దగ్గర మనలో పనిచేయాలంటే మనం ఇతరులను సంబోధించేటప్పుడు కూడా ప్రేమగా సంబోధించాలా. అబ్బో ఈ మధ్య ఆమె చాలా చిన్నాం కాదమ్మా అన్న కూడా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడక. ఆమె ఆయన కాదు మన వాళ్ళు అనేది. ఇప్పుడు వాడు ఈడు, ఆ వాడి సంగతి నాకేం తెలియదనా, వాడు అంత కొత్త. ఈ మధ్య ఒక ఆయన చెప్తా, వాడు టప్పీసోడు, వాడు టప్పీసి మాటలు చెప్తాను నాకు. టప్పీసోడు అంట ఏందన్నదే, వాడు టప్పీసోడు, వాడు బక్కోడల్లా, అలా వాడు బక్కోడున్నాడే. ఈ మాటలు ఇన్ని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అసలు మనలో ఉంటాడా? ఈ మాటలు చాలు దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని కత్తిరించడానికి. గర్విష్టి మాటలు, మెంగ మెతుకు లేదు మేసాలకి, సంపెంగ నూనెంట. ఇంట్లో తినటానికి మెతుకు లేదు, మాటలు మాత్రం వాడు ఈడు, ఆ మనిషి ఈ మనిషి, అది ఇది, వాడి బతికెంత నా బతికెంత, ఇది అంత అది అంత, అసలు మా చరిత్ర ఎట్టాడిది, అసలు మా తాత మొత్తం ఎట్ట బతికారనుకుంటున్నారు, వాళ్ళ సంగతి చెప్తాను నాకు. హలో,
ఈ గర్వమే దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని కట్ చేసింది. అహంకారపు చూపులు. అన్న, మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఆ అన్న, ఈ తమ్ముడు, ఆ అక్క, ఈ చెల్లి అని మాట్లాడాలి. మనం ఇతరులను ప్రేమతో మాట్లాడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. నోటి మాట కూడా, అహంకారపు మాటలు పరిశుద్ధాత్మ దేవుని మనలోంచి బయట తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పరిశుద్ధత వెళ్ళిపోతాడో గర్వము, అహంకారం అనే మంగళ కత్తి దేవుడు మనకిచ్చిన బలాన్ని కట్ చేస్తుంది. పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. దేవుని బిడ్డ, పొరపాటును కూడా గర్వాన్ని కంట్లో కనబడనీయకుండా, నీ ఒంట్లో కనబడనీయకుండా, నీ ఇంట్లో కనబడనీయకుండా మనందరం ఈ రాత్రి జాగ్రత్త పడుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంసోను తల వెంట్రుకల్ని కత్తిరించడానికి దెలీలా వాడిన మంగళ కత్తి పేరే అహంకారం, గర్వం. అది ఆయనకి కాదులే, మనకు వాడితే. దేవుడు ఈరోజు మనకిచ్చిన బలాలన్నీ కట్ చేసి పడేస్తున్నాడు సాతాను గాడు. కట్ చేస్తున్నాడు. ఎవరిలో అయితే గర్వం ఉంటుందో, ఎవరిలో అయితే అహంకారం ఉంటుందో బిడ్డ, వాళ్ళు ఖచ్చితంగా బలాలు పోగొట్టేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు బలం పోగొట్టుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ఆ తర్వాత మంగళ కత్తి అంటే ఏంటో మరొక అర్థం చెప్తాను చూడండి. మంగళ కత్తి అంటే మరొక అర్థం చెప్తాను చూడండి. బిడ్డలారా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు హృదయ గర్వం ఉండకూడదు. హృదయ గర్వం, అహంకారపు చూపు ఉంటే దేవుడు మరి ఆ కత్తిరే మనల్ని కత్తిరించేస్తుందని చెప్పాడు దేవుడు. మరి ఏం చేయాలంటే మాటకు ముందు మాట అనక దేవుడు దయ మాట్లాడాలి. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. మాటకు ముందే ఉండాలక్క దేవుడు దయ, మాట తర్వాత ఏముండాలా? దేవుడు దయ. మీరు వాక్యం వల్ల చెప్తారన్నా తిమోతన్నా, దేవుడు దయ తమ్ముడా. అబ్బా మీరు చాలా సూపర్ అక్క, మీరు దేవుడు దయ. మాదేముందన్నా, నాదేముంది తమ్ముడా. అది ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి రావాలా ఆ మాట? దేవుడు దయ ఎక్కడి నుంచి రావాలా? గుండెలో నుంచి రావాలి. ఈ జనాభా ఏమైపోయారమ్మా, అసలు కనపట్లేదు. ఎట్టబడ్డా లేచిపోయినట్టు పక్షులు లేచిపోయినట్టున్నాయి. లోపల ఏమైనా పక్షులు ఉన్నాయి తలే? ఎవరు లేరా? మొత్తం లేచిపోయినాయా? పోయి ఏడాకాశం తిరుగుతున్నాయి పాపం. కళ్ళు నొప్పులకి పిల్లలకి పాపం వెళ్ళిపోయినట్టున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాంధవ్యమైన మాటకు ముందు ఏం మాట్లాడాలా? దేవుని దయ. మాట తర్వాత ఏం మాట్లాడాలా? దేవుడి దయ. పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని పిలుచుకొని మీకు 3 బ్రాంచీలు ఇచ్చాడు పాస్టర్ గారు. ఏమనుకుంటున్నామన్నా, 13 సంవత్సరాలు కష్టం కదా ఇది అనకూడదు. 13 సంవత్సరాలు కష్టం, నా పిలుపు అనకూడదు. దేవుడి దయన్న, మన దేవుందలేన్న. అసలు ఇంకా చాలా ఆశీర్వాదం రావాల్సిందన్నా. మనం చాలా లేట్ అయిపోయిందన్న. నేను కొన్ని ఎక్స్ట్రా శాస్త్రాలు చేసి పోగొట్టుకున్నాను లేనా. కోపం ఉంటే ఇంకెట్లా వాళ్ళు మనల్ని పొగడుతుంటే మనం ఇంకా తగ్గిపోవాలా? దేవుడి దయ లేకపోతే ఇక్కడ దాకా కూడా వచ్చేవాళ్ళం కాదన్నా. పాస్టర్ గారు మీకు కారు, పాస్టర్ గారు మీకు అసలు పాస్టర్ గారు ఆ కారులో మిమ్మల్ని చూస్తుంటే పాస్టర్ గారు అసలు హీరో ఉన్నట్టే ఉంది పాస్టర్ గారు అంటే. ఏమనుకున్నావా? 13 సంవత్సరాలు అనకూడదు. దేవుడి దయక్క, మన దేవుందక్క. అసలు ఆ కారు ముందు నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదక్క. నాకు బిడ్డలారా, మీకు విషయం తెలుసా? నా బంధువులు, నా రక్త సంబంధికుల్లో ఇంకా ఎవరు కారు దాకా రాలేదన్న. ఇంకా పాస్టర్లు కూడా వాళ్ళు బైకుల దగ్గర ఆగిపోయారు. అట్టని వాళ్ళు సేవ చేయలేదని కాదు నేను చెప్పేది. నాకంటే బహుభారంగా సేవ చేసే పాస్టర్లు నా బంధువుల్లోనే ఉన్నారు. కానీ ఎందుకో ఇంకా వాళ్ళని అర్థం తీసుకురాలేదు దేవుడు. ఏం మంచి ఉందని నన్ను తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడ దాకా అని అనాలా, హృదయపూర్వకంగా అనాలి మన దేవుడి దగ్గర. ఎక్కడి నుంచి కాదు బాంధవ్యం, ఎక్కడి నుంచి అనాలా? ఇక్కడి నుంచి అనాలా. నీ దయ తండ్రి, నీ దయ లేకపోతే నేను ఏమైపోయి ఉండమని తండ్రి. ఒంటరిగా కూర్చొని ఓ అని ఏడవాలి దేవుడి దగ్గర. ఇవన్నీ దేవుడు చూస్తాడా? చూస్తాడు. మాటకు ముందు దేవుడి దయ, మాట తర్వాత దేవుడి దయ. నా ప్రభు కృప వల్ల నీ స్థితిలో ఉన్నాను ప్రభువా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎక్కువ ఏం వాడాలంటే, నా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నేనేది తీసుకురాలేదు, దిగంబరిగా వచ్చా. మరలా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళను నాయన. ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులు వెళ్ళిపోతా. ఈ మధ్యలో నేను కలిగి ఉన్నవన్నీ ఎవరిచ్చినవే? యెహోవా నీవిచ్చినవే. నువ్విచ్చేవు తండ్రి అని మనుషులు మనన కోసం అనకూడదు. మనము హృదయంలో నుంచి పలకాల మాట. కాబట్టి గర్విష్టి మాటలు, అహంకారపు చూపులు ఏ గుండెల్లో ఉంటాయో, ఏ హృదయంలో ఏ మనిషిలో ఉంటాయో దేవుడు వారికి ఇచ్చిన బలాల్ని ఎప్పుడో కట్ చేసి పడేసి ఉంటాయి. బిడ్డలారా, ఈనాటి నుండి
ఈ గర్వపు మాటలు, ఈ అహంకారపు మాటలు యేసు నామములో తొలగిపోవును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్లారా, తర్వాత టైం ఎంత అయిందో మనం స్టార్ట్ చేసి 1:50 50 మినిట్స్ అయిందా? 55 51 ఓకే, 5 నిమిషాలు. మంగళ కత్తి ఇంకా దేనికి సాదృశ్యం? ఒకటి గర్వం, అహంకారం అయిందా? రెండోది 52వ కీర్తన 2వ వచనం 4వ వచనం. 52వ కీర్తన 2వ వచనం 4వ వచనం. అక్కడ ఒక మంగళ కత్తి కనపడుతుంది మనకి. 52వ కీర్తన 2వ వచనం 4వ వచనం ఏముంది? మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. 4వ వచనం, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. దేవుడు మనకిచ్చిన బలాల్ని మన జీవితంలో నుంచి తొలగించి దూరం చేసి కట్ చేసి పడేసే మంగళ కత్తి, సాతాను వాడే మంగళ కత్తి ఏంటంటే మన నాలుకే ఒక మంగళి కత్తి. ఏందది? నాలుక. ఏ నాలుక? కపటమైన నాలుక. ఈ కపటమైన నాలుకలో ఏ మాటలు వస్తున్నాయి? నాశనకరమైన మాటలే వస్తున్నాయి. అన్నా, దేవుడు నీకు ఇచ్చిన బలము నీకు ఉపయోగపడి 10 మందికి ప్రయోజనకరంగా నువ్వు మారాలంటే నీ నాలుక నాశనకరమైన మాటలు మాట్లాడకూడదు. ప్రేమరాజు, మన నాలుక ఏం మాటలు మాట్లాడకూడదు? పాస్టర్ గారు ఇంకా ఆపవా? సార్ ఆపు సార్, నీకు దండాలు పెడతానా? ఆపేశారంటారా? ఆపేస్తాను తమ్ముడు, ఇంక నేను చెప్పలేదు తమ్ముడు, ఆపేస్తా. ఏ నాలుక? కపటమైన నాలుక. ఏ మాటలు మాట్లాడదు? కపటమైన నాలుక ఏ మాట మాట్లాడద్ది? నాశనకరమైన మాటలు మాట్లాడద్ది. అని అర్థమైంది. ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతారా తండ్రి వాళ్ళు? అసలు ఎప్పుడు నాశనం అవుతారు వాళ్ళు? అసలు ఏంది మనం ఇటు అయిపోతున్నాం, వాళ్ళు ఎదిగిపోతున్నారు. ఏంది లంచాలు తీసుకునేవాళ్ళు, ఈ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమో ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుడి కోసం బతికిన మనమేమో ఎట్టుంటుంది? ఏమి న్యాయం ఇదే? ఆ రోడ్డును పోతా ఉంటే ఆ లారీ గుద్దేస్తే సస్తే బాగుంటుంది అని క్రైస్తవులు కూడా ఒకసారి కోపం తట్టుకోలేక శాపనార్థాలు పెడుతుంటారు. ఎవరికైతే ఈ నాలుక ఉంటుందో దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని సాతాంగడు ఎప్పుడూ కట్ చేసి పడేసి ఉంటాడు. నీ నాలుక ఇతరులను ఆశీర్వదించాలి తప్ప మన నాలుక ఎప్పుడు ఎవరిని శపించడానికి వీలు లేదు. యేసు నామములో పరిశుద్ధాత్మదేవుడు మన గుండెలో నివాసం చేయాలంటే మన నాలుక ఆశీర్వచనములే పలకాలి. ఏ వచనాలు పలకాలి? నా ప్రభువా, అదిగో 2 అంతస్తులు కడుతున్న ఇల్లు ఆగిపోయింది మా పక్కన, దేవా సహాయం చేయి, ఆ బిడ్డలకు సహాయం చేయి, వాళ్ళు పూర్తి కట్టుకోవాలయ్యా, ఆ ఇల్లు మధ్యలో ఆగిపోకూడదయ్యా, లేపయ్యా, దీవించయ్యా, నీకు ఇష్టమైతే నాకు కూడా ఒక చిన్న ఇల్లు నాయన అయ్యా, మరి ఆ బిడ్డకి జాబు కోసం రాస్తున్నాడు తండ్రి, అక్క వాళ్ళు అన్నవాళ్ళు కొడుకు, అయ్యా వాడికి మంచి జాబు రావాలి ప్రభువా, సెటిల్ అవ్వాలి ప్రభువా, ఉన్నతంగా స్థిరపరచు ప్రభువా, నీకు ఇష్టమైతే నా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి? గుండెలో నుంచి రావాలా. నాశనాన్ని ఉద్దేశించే మాటలు రాకూడదు. అందుకే బైబిల్ చెప్పింది, నీ నోటి ఒకే నోట నుండి శాపవచనాలు బయటకు వస్తున్నాయి, ఒకే నోటి నుంచి యెహోవాను స్తుతిస్తున్నాం. యెహోవాను స్తుతించే నోటితో శాపవచనం ఎలా పలకతారు మీరు? నీతిమంతుని నోరు ఆశీర్వచనాలే పలకాలని పత్రికలు రాశాడు దేవుడు. అన్న, మంగళ కత్తి వంటి నాలుక సాతానుగాడు మన బలాల్ని, దేవుడు మనకిచ్చిన వరాల్ని, మనకిచ్చిన తలాంతుల్ని ఉపయోగపడకుండా కట్ చేసి ఎదుగుతున్న మన తల వెంట్రుకలు ఎప్పుడో కోసి గుండు చేసేసాడు. మోసకరమైన నాశనకరమైన మాటలు మన జీవితాల్లో ఉండడం వల్ల. డేవిడ్, నీ నోటితో ఈ వీధిలో ఉన్న ఏ కుటుంబాన్ని కూడా నువ్వు శపించకూడదు. నీ నోటితోటి వారి నాశనాన్ని మనం కోరుకోకూడదు అక్క. ఎవరి నాశనం మనం కోరుకోకూడదు. నాశనకరమైన నాలుకే సాతాను మంగళ కత్తిలా ఉపయోగపడుతుంది సాతానికి. లాస్ట్ మాట అనేకంటే ఇంకో కత్తి ఉంది, నేను చెప్పను దాన్ని, ఆ కత్తిని ఆపేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను? మొత్తం ఎన్ని చెప్పాను? 2 మంగళ కత్తులు చెప్పా. గర్వం అనే మంగళ కత్తి, హృదయ గర్వం, తర్వాత అహంకారపు చూపు, అదంతా ఒకటే. రెండోది నాశనకరమైన మాటలు. నాశనకరమైన మాటలని మంగళ కత్తి, కత్తిపోటు వంటి మాటలు. కొంతమంది సాగదీస్తారు, చిన్న మాటతో పోయేదానికి కొంతమంది ఏం చేస్తుంటారన్నా, ఎందుకన్నావు అయిపోయింది అంతే. కోర్టు మొత్తం గుండు, జరిగిన విషయాన్ని మరిచిపోయి వదిలేయాలంతే. క్రైస్తవులు ఎప్పుడు కూడా విషయాన్ని తెగేదాకా లాగకూడదు, వదిలేయాలా. తప్పు అయితే దేవుడు చూసుకుంటాడంతే. నీతిమంతుడు ఒకవేళ మంచి అయితే మనం ఆశీర్వాదంగా మార్చబడతాం. సాగదీయకూడదాక
భర్తను పట్టుకొని పీడిస్తూ ఉంటారు. ఎందుకన్నా ఆ మాట, నేను ఎట కనపడుతున్నా నీ కంటికి, ఏంది మాట, ఎందుకు మనకు అదంతా కావాలి అన్నాడా మీ ఆయనకి గుండు అయిపోద్ది, నీకెందుకు గమ్ముగుండు. గుండు చేసుకున్న వాళ్ళు వరాలు బాగొట్టుకుని ఆడస్తూ ఉంటారు. బిడ్డ, నాశనకరమైన మాటలు నోటికి రాకుండా జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న మాట, ఇక్కడ కూర్చున్న చాలామందికి బోడిగుండు అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న చాలామందికి సైతాన్ గాడు బోడిగుండు చేశాడేమో నా డౌటు. ఒకవేళ ఈ మాటలు చెప్తున్నా, నాకు కూడా గుండా ఎండుకలు ఉన్నాయా, నాకు దేవుడు తప్ప మీకు తెలియదు. ఎంతమందికి బోడిగుండ్లు ఉన్నాయో. యాకోబన్నా, ఏంది యాకోబన్నా మీటింగా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి బోడిగుండ్లు ఉన్నాయో, ఎంతమందికి ఎంటుకలు పెరుగుతున్నాయో నాకు తెలియదు. సంసోనికి దెలీలా కటింగ్ చేసినట్లుగా సాతాను గాడు ఎంతమంది మన వరాల్ని, దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన బలాల్ని ఎంతమందిని కటింగ్ చేసి పడేశాడో నాకు తెలియదు కదా. ఒకవేళ బోడిగుండు అయిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంది? గర్వం నెత్తికెక్కి కొన్ని మాటలు మాట్లాడేమో సైతాన్ గారు కట్ చేసి పడేశాడు. ఇప్పుడు బోడిగుండు అయిపోయింది. మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంటంటే, ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా, ఇప్పుడైనా పరిగెత్తుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాళ్ళలోంచి, ప్రభువా, సైతాన్ గారు ఎప్పుడో నాకు బోడిగుండు చేశాడు, నాకు అర్థమైపోయింది. ఒక్క ఎంట్రుకు లేదు. సంసోను గారు ఎర్రజిమ్మ కొందామని అనుకుంటే బోడిగుండు ఏం లేదు, ఇంకా మొత్తం కొట్టి అవతల పడేశాడు. అయ్యా, ఇప్పుడు ఒక్క ఇంటికి కూడా లేదు కదా, నా పరిస్థితి ఏంది? గర్వం విషయంలో తప్పిపోయాను ప్రభువా, అహంకారం మాటలు తప్పిపోయాను ప్రభువా, నాశనకరమైన మాటలు నా నోట్లో ఎక్కువ వచ్చేది ప్రభువా. తండ్రి, కాబట్టి తెలుసో తెలియకో పొరపాటు జరిగింది, నన్ను క్షమించి ఇక మీదట పరిశుద్ధాత్మదేవుడా, నిన్ను నేను బాధ పెట్టే మాటలు నా నోటికి రాకూడదు. ఇక మీదట నుంచి గర్వం విషయంలో జాగ్రత్త పడాలి ప్రభువా. నా నోటి మాట జాగ్రత్త చేసుకునే కృప నీ ప్రభువా. ప్రేమ గల వాక్కు నాకు కావాలి. ఎంత పేద పెడుతున్నానని నేను ప్రేమగా మాట్లాడి కౌలించుకొని మాట్లాడాలి. అస్సలు విమర్శించే బుద్ధి నాకు ఉండకూడదు నాయన. ఈ నోటిని ముట్టు ప్రభువా అని 2 కన్నీళ్లు బొట్లు విడిచి ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారు అనుకోండి, ఓకే, ప్రభుత్వం మీరు ఒప్పుకున్నారు అనుకో. అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం ఏమో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం ఏమో తెలుసా? మీరు ప్రభువుని ఎప్పుడైతే ప్రభుని అట్లా అడిగి కన్నీళ్ళు విడుస్తారో అప్పుడు ఏం జరగద్దంటే, అతడు బందీగృహములు తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత, అదిగో సైతాంగడు మనకు గుండు చేసేసిన తర్వాత, అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాతానుగాడు గుండు చేసాడు సంతోషం ఉన్నాడు, కానీ సైతాన్ గాడికి తెలియదు దేవుడు మరలా మన తల వెంట్రుకలు మొలవడానికి మొదలుపెట్టాయి. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు విడిచి క్షమాపణ అడిగి దేవుడితో సమాధాన పడతావు బిడ్డ, ఒప్పుకుంటావు దేవుడి దగ్గర, నన్ను క్షమించయ్యా, నా నోటి మాటలు ఎంతోమందిని బాధ పెట్టాను ఆయన, ఇక మీద నా నోరు జాగ్రత్త చేసుకుంటాను ప్రభుని అడిగితే, బోడిగుండుగా మారిపోయిన నీ బట్ట తల మీద యేసు నామములో వెంట్రుకలు మొలవడం ప్రారంభిస్తాయి. యేసు నామములో గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని నెలలు ఓపిక పడితే తిరిగి మరలా పూర్వపు అనుభవం, పూర్వపు అందం, పూర్వపు తల వెంట్రుకలు దేవుడు మరలా స్వచ్ఛమైన వెంట్రుకలు నీకు ఇచ్చి నేను వాడుకుంటాడు. అంటే వరాలు పోగొట్టుకున్న దేవుడు మనకిచ్చిన బలాన్ని సాతానుగాడు దొంగిలించి కట్ చేసిన తిరిగి మళ్ళీ అదే బలం నీకు ఉపయోగపడేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించమని అడగాలి. కన్నీళ్లతో హృదయపూర్వక నిజమైన పశ్చాత్తాపం చెంది కన్నీళ్ళు విడిచి దేవుడి దగ్గర ఒప్పుకుంటే తిరిగి మరలా ఏ బలాలు దేవుడు నీకు ఇచ్చి వాడుకోవాలనుకున్నాడో అదే ప్రేమతో మరలా ఆ బలం దేవుడు నీకు ఇస్తాడు. నేను దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.